హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి ఇది ముందు రోజు తీసిన వీడియో అనమాట. ఇక్కడ వచ్చేసి పొటాటో ఫ్రై చేస్తున్నాను. కొంచెం బంధువులు వస్తున్నారని చెప్పేసి ఇంకా 2 కర్రీస్ చేద్దామని చేస్తున్నాను. ఇక్కడ పక్కన వచ్చేసి తోటకూర పప్పు అనమాట, చూపిస్తాను అది కూడా. ఇక్కడ నేను ఆనియన్స్ 2 ఎక్స్ట్రా కట్ చేశానండి, అంటే 4 ఉల్లిపాయలు కట్ చేశాను అనమాట. ఎందుకంటే తొందరగా కొంచెం అడుగంటకుండా ఉంటుందన్నమాట కర్రీ వచ్చేసి. పొటాటోస్ ఏంటంటే అతుక్కుంటుంటాయి కదా, అందుకని కొంచెం 2 ఉల్లిపాయలు ఎక్కువ కోసుకున్నాం అనుకోండి ఎక్స్ట్రా, ఎప్పుడు కోస్తే దానికంటే అతుక్కోదనమాట, లేకపోతే గిన్నెకి అంటుతుంది. ఇక్కడ నేను పసుపు కూడా వేశాను. ఈ పక్కన వచ్చేసి పప్పు అన్నాను కదా, పెరుగు తోటకూర అనమాట. అందులోకి నేను చెప్పాను కదా, చింతపండు అయితే నేను విడిగా పిండుతానని చెప్పి, ఇక్కడ టమోటాలు కూడా 2 టమోటాలు సన్నగా కట్ చేశాను. అంటే నేను డైరెక్ట్ వేసానండి పప్పు, మళ్ళీ ఉడకదేమో పులుపు తగిలితాయి అని చెప్పేసి ఓన్లీ ఆకుకూర మాత్రమే పెట్టాను, టమోటా పెట్టలేదు. ఆకుకూర ఉల్లిపాయ కట్ చేసి డైరెక్ట్ కుక్కర్లో పెట్టాను. వేరే సపరేట్ గిన్నెలో పెడితే టమోటాలు కూడా పైన పెట్టేదాన్ని గిన్నె, అలా పెట్టలేదనమాట. ఇక్కడ వచ్చేసి ఎగ్స్ కూడా బాయిల్ చేస్తున్నాను. చెప్పాను కదా గెస్ట్లు వస్తున్నారని చెప్పేసి. ఇక్కడ రైస్ కూడా కడిగి పెట్టేశానులేండి. ఈ రైస్ కుక్కర్ కాదు, మామూలు సపరేట్ గిన్నె అనమాట. ఇంతకుముందు పాత రైస్ కుక్కర్ది గిన్నె ఉంటే అందులో కడిగి పెట్టాను. అదైతే కొంచెం పెద్ద సైజులో ఉందిలే అని. కరెంట్ అయితే లేదండి, అసలు కరెంటు పోయింది. ఇక చాలా ఇబ్బంది అయిందనమాట. ఇక రైస్ కుక్కర్లో పెడితే పని అయిపోయేది, కానీ అవ్వలేదు పని. ఇదిగోండి డైరెక్ట్ పెట్టానన్నాను కదా, ఇలా అనమాట. ఇంక ఇప్పుడు ఇందులో ఏంటంటే పోపు వేసేస్తాను. పోపు వేసేసి టమోటాలు కూడా వేసేస్తాను. టమోటాలు సన్న ముక్కలు కట్ చేశాను కదా, అవి వేసేసానులేండి. వేడి మీద ఏంటంటే కొంచెం ఉడికిపోతుంది ముక్క అని చెప్పేసి దించంగానే కొంచెం వాటర్ అది ఉంచేసి మెదిపాను అనమాట, మెత్తగా ఉంటుందని. మెదిపిన తర్వాత వేసాను టమోటా ముక్కలు. ఇక్కడ వచ్చేసి పోపు కూడా వేసేస్తున్నాను. పసుపు వేస్తే చూడండి కలర్ కనిపిస్తుంది, మీరు ఇందాక చూసారు కదా, ఇదిగోండి. ఇప్పుడు పసుపు తిరగమాత వేస్తాను, చాలా బాగా కలర్ కనిపిస్తుంది. ఇదిగోండి టమోటా ముక్కలు కూడా కనిపిస్తున్నాయి కదా, బాగా మెత్తగా ఉడికిపోతాయండి టమోటాలు కూడా. అంటే సన్నగా కట్ చేశాను కదా, అంటే ముందు వేయలేదు కదా. ఇక్కడ కారం కూడా వేసాను. కారం నాకేందో కొంచెం ఎక్కువ అనిపించింది, అందుకని పక్కకు తీస్తున్నాను అనమాట. కొంచెం అవసరమైతే కలుపుకోవచ్చులేండి, సపరేట్ గిన్నెలో పెడుతున్నాను అనమాట. ఏమో ఎక్కువ తక్కువైనా పర్వాలేదు, ఎక్కువైతే మనం తినలేం కదా, బాగా ఘాటు ఉంటుంది కదా, అవసరమైతే కలుపుకుందాము అని చెప్పేసి తీసాను. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఇంకా కొత్తిమీర అది దొరకలేదండి, కొత్తిమీర వేయలేదు. అసలు కొత్తిమీర ఫ్లేవరే వేరు ఉంటుంది, అసలు కర్రీ కానీ ఏదైనా చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి రైస్ కూడా పెట్టేశానులేండి. పొటాటో కర్రీ వచ్చేసి రెడీ అయింది. రైస్ కూడా పెట్టేశాను. ఇదిగోండి రైస్ కూడా ఉడికిపోతుంది. ఇది పెరుగు తోటకూర అండి, అది వచ్చేసి తోటకూర పప్పు అన్నాను కదా, పెరుగు తోటకూర హౌస్ గార్డెన్లో చూపించాను కదా ఇంతకుముందు వీడియోలో, అదనమాట. పప్పు వచ్చేసి కూడా రెడీ అయింది. ఇదండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.